Good morning, all of you. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. BSc final year 5th semester subject software engineering. In this, our next topics is iteration and incremental development model, spiral model and V-shaped model. Okay, actually software engineering models are number of types of models. In this already I discussed about waterfall model and waterfall model. Okay, next, iterative and incremental development model. Iterative process starts with a simple incrementation of a subset of software requirement and iteratively enhance the evolving version until the full system is implemented. Okay, at each iteration size modifications are made and new functional capabilities are added. Okay, the basic idea behind this model is to develop through repeated cycles, iteratives, and in small partitions. Okay, ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్లో అసలు ఈ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ మనం క్లయింట్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని మనం తీసుకుంటాం. ఫస్ట్ వీ కెన్ గ్యాదర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్. దెన్ build one means first design and development to testing implementation, ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. నెక్స్ట్ we can increment the requirements, then added the requirements, then next iterative process, next repeated గా మళ్ళీ ఈ డిజైన్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్ ఇది మళ్ళీ రిపీటెడ్గా జరుగుతాయి. ఇలా రిక్వైర్మెంట్స్ యాడ్ అయ్యేటప్పుడల్లా ఇవి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుందన్నమాట. ప్రాసెస్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాము, ఇటరేటివ్ ప్రాసెస్ స్టార్ట్స్ విత్ ఏ సింపుల్ ఇంక్రిమెంటేషన్. ఫస్ట్ సింపుల్ ఇంక్రిమెంటేషన్తో స్టార్ట్ అయ్యి ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ సబ్సెట్ అయ్యి ఉండి అండ్ ఇటరేటివ్లీ ఎన్హాన్స్ ద ఎవాల్వింగ్ వెర్షన్ అంటిల్ ద ఫుల్ సిస్టమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. మొత్తం ఫుల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా రిక్వైర్మెంట్స్ యాడ్ అయ్యే కొద్దీ మనకి ఎలా ఉంటుందంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్, ఫస్ట్ ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తే ఆ క్లయింట్ సమ్ రిక్వైర్మెంట్స్ చెప్తాడు మనకి. రిక్వైర్మెంట్స్ చెప్పినప్పుడు ఆ రిక్వైర్మెంట్స్కి సంబంధించిన ప్రాసెస్ అంతా మనం చేసిన తర్వాత మనకి మళ్ళీ దానికి సమ్ మోడిఫికేషన్స్ లేదా సమ్ రిక్వైర్మెంట్ యాడింగ్ రిక్వైర్మెంట్స్ ఇలా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో దీనివల్ల ఏంటంటే మనకి రిక్వైర్మెంట్స్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి. రిక్వైర్మెంట్స్ ఇంక్రిమెంట్ అయినప్పుడల్లా మనకి ఏంటంటే ఈ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ ప్రాసెస్లో ఆ రిక్వైర్మెంట్స్ని ఆల్రెడీ చేసిన ప్రాసెస్ని అలా ఉంచి ఉన్న యాడెడ్ అయిన రిక్వైర్మెంట్స్ తోటి మళ్ళీ డిజైన్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ చేస్తాం. అదే వాటర్ఫాల్ మోడల్లో అయితే వన్ స్టెప్ ప్రాసెస్. ఒక్కసారి అలా ఫ్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ప్రాజెక్ట్ చేయాలంటే మొత్తం ప్రాజెక్ట్ అంతటినీ కూడా రీబిల్డ్ చేయాలి. దీనికైతే ఏంటంటే బిల్డ్ 1, బిల్డ్ 2, బిల్డ్ 3. చూడండి, ఈ బిల్డ్ 1, బిల్డ్ 2, బిల్డ్ 3 ఇది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం, రిక్వైర్మెంట్స్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఎట్ ఈచ్ ఇటరేషన్ డిజైన్ మోడిఫికేషన్స్ ఆర్ ఎలా ఉంటుంది, మేడ్ అండ్ న్యూ ఫంక్షనల్ క్యాపబిలిటీస్. ఎవ్రీ ఇటరేషన్స్లో డిజైన్లోనూ న్యూ ఫంక్షనాలిటీస్ యాడెడ్ అవుతూ ఉంటాయి. ద బేసిక్ ఐడియా బిహైండ్ దిస్ మోడల్ ఈజ్ టు డెవలప్ త్రూ రిపీటెడ్ సైకిల్స్ అండ్ ఇన్ స్మాల్ పార్టీషన్స్ ఎట్ ఏ టైమ్. ఓకే, ఇందులో ఏంటంటే మన ప్రాజెక్ట్ని సమ్ పార్టిషన్స్ కింద డివైడ్ చేసుకుని దాన్ని రిపీటెడ్గా ప్రాసెస్ని చేస్తూ ఉంటాము. ఓకే, డ్యూరింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జరిగినప్పుడు అంటే ఇంక్రిమెంట్ అండ్ ఇటరేటివ్ ప్రాసెస్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జరిగినప్పుడు
మోర్ దాన్ వన్ ఇటరేషన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ మే బీ ఇన్ ప్రాసెస్. అంటే సాఫ్ట్వేర్ ఇటరేషన్స్ అనేవి, డెవలప్మెంట్ ఇటరేషన్స్ అనేవి మోర్ దాన్ వన్ ప్రాసెస్. దట్ మీన్స్ ఏంటంటే ఒక ప్రాసెస్ కంటే ఎక్కువగా ఉంటాయి. ఇన్ దిస్ ఇంక్రిమెంటల్ మోడల్, ఈ ఇంక్రిమెంటల్ మోడల్లో ద హోల్ రిక్వైర్మెంట్స్ ఆర్, అన్ని రిక్వైర్మెంట్స్ కూడా డివైడెడ్ ఇంటూ వేరియస్ బిల్డ్స్, అంటే నెంబర్ ఆఫ్ బిల్డ్స్ తోటి డివైడ్ అయ్యి ఉండి, డ్యూరింగ్ ఈచ్ ఇటరేషన్ ద డెవలప్మెంట్ మాడ్యూల్ goes through the requirements, design, implementation and testing phases. ఓకే, ఇవన్నీ కూడా మొత్తం ఎవ్రీ ఇటరేషన్లోనూ కూడా రిక్వైర్మెంట్స్ యాడ్ అయ్యి డిజైను, ఇంప్లిమెంటేషను, టెస్టింగ్ ఫేజెస్ అనేవి జరుగుతాయి. అంటే సింపుల్గా ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ ప్రాసెస్లో ఫస్ట్ క్లయింట్ దగ్గర నుంచి ఎప్పుడైతే మనం ఫస్ట్ రిక్వైర్మెంట్స్ తీసుకున్నామో ఆ రిక్వైర్మెంట్స్ని ఫస్ట్ బిల్డ్ చేస్తాం. ఇప్పుడు ఏ బిల్డ్, ఫస్ట్ బిల్డింగ్లో మనం ఏం చేస్తాం, డిజైన్ అండ్ డెవలప్మెంటు, టెస్టింగు, ఇంప్లిమెంటేషను, ఈ ప్రాసెస్ వరుసగా డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటే సాఫ్ట్వేర్ డిజైను, సిస్టమ్ డిజైను అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ జరిపి, నెక్స్ట్ దాన్ని టెస్టింగ్ అంటే నెంబర్ ఆఫ్ సినారియోస్లోను, నెంబర్ ఆఫ్ కేసెస్లోను టెస్టింగ్ చేసి దాన్ని క్లయింట్ సర్వర్లోకి, క్లయింట్ ఎన్విరాన్మెంట్లోకి ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇది ఫస్ట్ ప్రాసెస్. క్లయింట్ సర్వర్లోకి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, క్లయింట్ ఎన్విరాన్మెంట్లోకి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకి క్లయింట్ ఎక్స్ట్రా న్యూ రిక్వైర్మెంట్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. న్యూ రిక్వైర్మెంట్ని ఎప్పుడైతే యాడ్ చేశాడో మళ్ళీ దీన్ని ఇప్పుడు దాకా చేసిన ప్రాసెస్కి మళ్ళీ రిపీటెడ్గా ఇదే ప్రాసెస్, డిజైన్ అండ్ డెవలప్మెంటు, టెస్టింగు, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్నే మళ్ళీ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ తోటి డిజైన్ చేస్తాం, ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ తోటి ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అలా ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ యాడ్ అయ్యే కొలది మనం ప్రాసెస్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. అందుకే దీని నేమ్ ఏంటంటే ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ ప్రాసెస్. రిపీటెడ్గా ఒకే ప్రాసెస్ జరుగుతుంది, అవి దీనికి రిక్వైర్మెంట్స్ ఇంక్రిమెంట్ అవుతూ ఉన్నాయి. సో దీని ప్రాసెస్ని ఏమన్నాం, ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ డెవలప్మెంట్ మోడల్ అన్నాం. అంటే ఇటరేటివ్ ప్రాసెస్ స్టార్ట్స్ విత్ ఏ సింపుల్ ఇంక్రిమెంటేషన్, ఫస్ట్ సింపుల్ ఇంక్రిమెంటేషన్స్తో స్టార్ట్ అయ్యి ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్తో సబ్సెట్ అవుతుంది. అండ్ ఇటరేటివ్లీ ఎన్హాన్స్ ద ఎవాల్వింగ్ వెర్షన్ అంటిల్ ద ఫుల్ సిస్టమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. మొత్తం లాస్ట్కి ఏంటంటే ఫుల్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంటెడ్ అవుతుంది. ఎట్ ఈచ్ ఇటరేషన్, ఎవ్రీ ఇటరేషన్లో కూడా డిజైన్ మోడిఫికేషన్స్ ఆర్ మేడ్, అంటే డిజైన్ అనేది మోడిఫికేషన్స్ అనేది జరుగుతుంది. అండ్ న్యూ ఫంక్షనల్ క్యాపబిలిటీస్ ఆర్ యాడెడ్, కొత్త ఫంక్షనల్ క్యాపబిలిటీస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. ద బేసిక్ ఐడియా బిహైండ్ దిస్ మోడల్ ఈజ్ టు డెవలప్ త్రూ రిపీటెడ్ సైకిల్స్ అండ్ ఇన్ స్మాల్ పార్టిషన్స్ ఎట్ ఏ టైం. ఓకే, ఇటరేషన్స్ అనేవి జరుగుతుంది, ఇంక్రిమెంట్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్ అన్నాం. నెక్స్ట్ మోడల్ స్పైరల్ ప్రాసెస్ మోడల్. స్పైరల్ ప్రాసెస్ మోడల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్ అండ్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్. ఓకే, దిస్ మోడల్ ఈజ్ బెస్ట్ యూజ్డ్ ఫర్ లార్జ్ ప్రాజెక్ట్స్. పెద్ద ప్రాజెక్ట్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. విచ్ ఇన్వాల్వ్స్ కంటిన్యూస్ ఎన్హాన్స్మెంట్, అంటే కంటిన్యూగా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దేర్ ఆర్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ which are done in one iteration where the output is small prototype of the large software. The same activities are repeated for all the spirals till the entire software is built. ఈ ప్రాసెస్ అనేది మనకి 4 స్టెప్స్లో జరుగుతుంది. 4 స్టెప్స్ కూడా రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. ఈ 4 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫై అండ్ అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్స్. ఫస్ట్
రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మీన్స్ ఏంటంటే ఐడెంటిఫై అండ్ అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్స్. మొత్తం మనకి ఎప్పుడైతే క్లయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాడో, క్లయింట్ తనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ తను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రిక్వైర్మెంట్స్ తోటి మనకి సాఫ్ట్వేర్ ఎప్పుడైతే డిజైన్ చేయమన్నాడో ఆ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకుని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ క్లయింట్ అన్నవాడు డాక్యుమెంటేషన్ తయారు చేసి ఓన్లీ మనకి ఎయిర్లో చెప్తాడు, ఏంటి నాకు ఈ ప్రాసెస్ ఇలా జరగాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి తనకున్న ఐడియాస్ని ఒక డాక్యుమెంట్ రూపంలో చెప్తాడు. ఈ ఐడియాస్ అన్నిటిని కూడా మనం టెక్నికల్గా ఇంప్లిమెంట్ చేసేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో టెక్నికల్గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఐడెంటిఫై అండ్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్స్ ఫస్ట్ స్టెప్. సెకండ్, డూ ద రిస్క్ ఎనాలిసిస్ అంటే ఈ రిక్వైర్మెంట్స్ మనం ఫీజిబులా కాదా, ఒకవేళ ఫీజిబుల్ అయితే ఓకే, ఫీజిబుల్ కాకపోతే ఏమేమి రిస్క్ రావచ్చు అంటే అనలైజ్ చేస్తాం అనమాట. రిస్క్స్ ఏమేమి రావచ్చు, దీనివల్ల చేస్తే ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి ఏదైనా రిస్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది అనలైజ్ చేస్తాం. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, బిల్డ్ అండ్ టెస్ట్ ద సాఫ్ట్వేర్. బిల్డ్ మీన్స్ అదే ఇంప్లిమెంటేషన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఒకవేళ రిస్క్ ఏమి లేకపోతే కనుక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసి అండ్ టెస్టింగ్ చేస్తాం. డిఫరెంట్ సినారియోస్లో కేసెస్లోనూ మనం టెస్ట్ చేసి ఏమైనా డ్రాబ్యాక్స్ ఏమి లేకుండా టెస్ట్ చేసుకుంటాం. లాస్ట్ పాయింట్, ఎవాల్యూట్ ద సాఫ్ట్వేర్ని రెడీ చేసి ఎన్విరాన్మెంట్లోకి మనం రెడీ చేస్తాం. వెదర్ ఇట్ హ్యాస్ మీట్ కస్టమర్ నీడ్స్, కస్టమర్కి ఏం అవసరమైనవో ఆ అవసరమైన సాఫ్ట్వేర్ని మనం ఎవాల్యూట్ చేసి ఇస్తాం. ఇది 4 స్టెప్స్లో జరుగుతుంది. ఇది ఏంటంటే స్పైరల్ బైండింగ్ ఎలా ఉందో సేమ్ స్పైరల్ బైండింగ్ లాగా ప్రాసెస్ జరుగుతుంది. ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్లో ఫస్ట్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది ఫస్ట్ స్టెప్ జరిగింది. సెకండ్ స్టెప్ రిస్క్ ఎనాలిసిస్. థర్డ్ స్టెప్ కోడింగ్ అండ్ టెస్టింగ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కోడింగ్ టెస్టింగ్ అంటే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. తర్వాత ఎవాల్యూషన్, మొత్తం ప్రాసెస్ అనేది మనం క్లయింట్ ఎన్విరాన్మెంట్లోకి ఎవాల్యూట్ చేయడం అంటే పెట్టడం అనమాట. ఇలా జరిగిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, నెక్స్ట్ రిస్క్ ఎనాలిసిస్, కోడింగ్ అండ్ టెస్టింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషను, నెక్స్ట్ ఎవల్యూషను. ఇలా రిపీటెడ్గా ఒక ప్రాసెస్ 4 స్టెప్స్లో రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం స్పైరల్ మోడల్ అన్నాం. స్పైరల్ బైండింగ్ ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి స్పైరల్ బైండింగ్ ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి దీన్ని స్పైరల్ మోడల్ అన్నాము. దీంట్లో 4 స్టెప్స్లో 4 ఫేజెస్లో జరుగుతుంది. ఇందులో 4 ఫేజెస్లో వీ కెన్ డూ ద స్పైరల్ మోడల్, then implement the 4 steps. Then these steps are planning phase, risk analysis, engineering and evaluation. First, planning. How to plan the సాఫ్ట్వేర్, దట్ మీన్స్ ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. దీంట్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. డ్యూరింగ్ ప్లానింగ్ ఫేజ్ రిక్వైర్మెంట్స్ ఆర్ స్టడీడ్ అండ్ గ్యాదర్. ఇట్ includes estimating the cost, schedule and resources for the iterating. It also involves understanding the system requirements for continuous communication between system analyst and customer. Okay, ఈ ప్లానింగ్ ఫేజ్లో డ్యూరింగ్ ద ప్లానింగ్ ఫేజ్ ప్లానింగ్ ఫేజ్లో రిక్వైర్మెంట్స్ ఆర్ స్టడీడ్. రిక్వైర్మెంట్స్ అంటే క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ముందు స్టడీ చేసి అండ్ గ్యాదర్ ఇట్ తీసుకుని ఇంక్లూడ్స్ ఎస్టిమేటింగ్ ద కాస్ట్, షెడ్యూల్, రిసోర్సెస్. దీనికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఉన్నాయా లేవా, దీనికి క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి కాస్ట్ మనం ఎంత కాస్ట్ పెట్టవచ్చు, ఈ కాస్ట్ దీనికి సరిపోతుందా. నెక్స్ట్ షెడ్యూల్స్, ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసి మనం ఈ ప్రాజెక్ట్ చేయగలము. ఇవన్నీ కూడా ఫర్ ద ఇటరేటింగ్లో ఇవన్నీ కూడా
మనం ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం. ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్, ఇంకా ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ఈ ప్లానింగ్ ఫేజ్లో అండర్స్టాండింగ్ ద సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఫర్ కంటిన్యూస్ కమ్యూనికేషన్ బిట్వీన్ సిస్టమ్ అనలిస్ట్ అండ్ కస్టమర్. ఓకే, కంటిన్యూస్ కమ్యూనికేషన్ బిట్వీన్ సిస్టమ్ అనలిస్ట్ అంటే ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు సిస్టమ్ అనలిస్ట్ అన్నవాడు కస్టమర్ తోటి కమ్యూనికేట్ అయ్యి ఈ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకుని, సిస్టమ్ అనలిస్ట్ అన్నవాడు ఏం చేస్తారు, సిస్టమ్ అనలిస్ట్ అంటే విశ్లేషకుడు, సిస్టమ్ యొక్క అంటే సాఫ్ట్వేర్ విశ్లేషకుడు అనమాట. దీన్ని అనలైజ్ చేసి వాడిచ్చిన రిక్వైర్మెంట్స్ని ఇప్పుడు క్లయింట్ అన్నవాడికి ఏ సాఫ్ట్వేర్ గురించి కానీ ఏ అప్లికేషన్ గురించి కానీ తెలియదు. వాడికి ఏంటంటే వాడి బిజినెస్ కోసం, క్లయింట్ బిజినెస్ కోసం తనకి ఇలా కావాలని చెప్పేసి ఓన్లీ ఎయిర్లో చెప్పే మాటలు ఇవి. ఎయిర్లో చెప్పే మాటలని ఈ సిస్టమ్ అనలిస్ట్ అన్నవాడు ఏం చేస్తాడంటే దాన్ని టెక్నికల్గా ఇంప్లిమెంట్ చేస్తాడు. సిస్టమ్ అనలిస్ట్ అన్నవాడు ఫస్ట్ టెక్నికల్గా ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అనేది చూస్తాడు. సిస్టమ్ అనలిస్టు సాఫ్ట్వేర్ అనలిస్టులు ఇద్దరు కూడా మనం టెక్నికల్గా ఇంప్లిమెంట్ చేయగలమా లేదా ఈ కాస్ట్ సరిపోతుందా, కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత పడుతుంది, నెక్స్ట్ రీసోర్సెస్ ఏమేమి కావాలి, నెక్స్ట్ ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలి, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఓకే ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ ఓకే చేస్తారు. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రిస్క్ ఎనాలిసిస్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో వచ్చే రిస్క్ ఎనాలిసిస్ అంటే రిస్క్స్ ఏమేమి ఉన్నాయి అనేవి అనలైజ్ చేయడం. రిస్క్ ఎనాలిసిస్ ఇంక్లూడ్స్ ఐడెంటిఫైయింగ్, estimating and monitoring the technical feasibility and management risks. This process is undertaking the identify risks and alternative solutions. A prototype is produced at the end of the risk analysis phase. Okay, risk analysis అనేది ఏంటంటే it is identifying the ఎస్టిమేటింగ్ అండ్ మానిటరింగ్ ద టెక్నికల్ ఫీజిబిలిటీ, టెక్నికల్గా ఫీజిబుల్ అవుతుందా లేదా, సాధ్యం అవుతుందా లేదా అనేది, ఒకవేళ ఏమేమి రిస్క్ రావచ్చు, మేనేజ్మెంట్ రిస్క్ ఏమేమి రావచ్చు అనేది మానిటరింగ్ చేస్తారు. మానిటరింగ్ చేసి అంటే ఎస్టిమేట్ చేయడం, అంటే ఎస్టిమేట్ చేసి ఈ రిస్క్ రావచ్చు అనేది అనలైజర్స్. దట్ మీన్స్ ఏంటంటే సిస్టమ్ అనలిస్టులు, సాఫ్ట్వేర్ అనలిస్టులు అనలైజ్ చేసి దీంట్లో రిస్క్స్ ఏమేమి రావచ్చు అనేది చూస్తారు, అనలైజ్ చేసి. నెక్స్ట్ దిస్ ప్రాసెస్ ఈజ్ అండర్టేకింగ్ ద ఐడెంటిఫై రిస్క్స్ అండ్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్. ఒకవేళ ఏదైనా రిస్క్స్ వస్తే కనుక ఐడెంటిఫై చేసి దాన్ని ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయో కూడా ఈ ప్రాసెస్లో చూస్తారు. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఒక ప్రోటోటైప్ని ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసి రిస్క్ అనాలిసిస్ ఫేజ్లో పెడతారు. ఇది సెకండ్ ఫేజ్లో రిస్క్ అనాలిసిస్ ఫేజ్లో పెట్టిన తర్వాత ఇది ఫీజిబుల్ ఆర్ నాట్ అనేది డెసిషన్ తీసుకుని నెక్స్ట్ ఫేజ్కి వెళ్తారు. నెక్స్ట్ ఫేజ్లో ఏంటంటే ఇంజనీరింగ్ మీన్స్ కన్స్ట్రక్షన్ మీన్స్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ద సాఫ్ట్వేర్. ద ఇంజనీరింగ్ phase refers to production of the actual software product at every spiral. Actual development and testing if the software take place in this phase, it including testing, coding, deploying software at the customer size. Okay, the engineering phase lo మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా ఇంజనీరింగ్ ఫేజ్లోనే జరుగుతుంది. సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క ప్రొడక్షన్ అంతా కూడా ఇంజనీరింగ్ ఫేజ్లో జరుగుతుంది. స్పైరల్ అంటే ఎవ్రీ ప్రాసెస్, రిపీటెడ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. యాక్చువల్ డెవలప్మెంట్, అసలైన డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఈ ఫేజ్లోనే జరుగుతుంది. ఇఫ్ ద సాఫ్ట్వేర్ టేక్ ప్లేస్ ఇన్ దిస్ ఫేజ్. ఓకే, ఇట్ ఇంక్లూడింగ్ ఇందులో ఏమేమి జరుగుతాయంటే టెస్టింగు, కోడింగు, డిప్లాయింగ్ సాఫ్ట్వేర్ ఎట్ ద కస్టమర్ సైడ్ అనమాట. కస్టమర్ సైడ్లో మనకి మొత్తం ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే వీ కెన్ ఇంప్లిమెంట్ ద సాఫ్ట్వేర్. దెన్ ఇన్ దిస్ ప్రాసెస్ ఇట్ ఇంక్లూడ్స్ టెస్టింగ్, కోడింగ్, డిప్లాయింగ్. ఫస్ట్ కోడింగ్ రాస్తాం, మొత్తం ప్రోగ్రామింగ్ మొత్తం రాస్తాం. ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత వాటిని డిఫరెంట్ సినారియోస్లోనూ మనం టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఆ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత దాంట్లో టెస్టింగ్లోనే నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. యూనిట్ టెస్టింగ్ అని, సిస్టమ్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఆ టెస్టింగ్స్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత డిప్లాయింగ్ సాఫ్ట్వేర్. అప్పుడు మనం క్లయింట్ ఎన్విరాన్మెంట్లోకి సాఫ్ట్వేర్ని మనం
పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పుడు కస్టమర్ సైడ్లో కస్టమర్ అన్న, క్లయింట్ అన్న, ఎండ్ యూజర్ అన్న ఇక్కడ ఒకటే. నెక్స్ట్ లాస్ట్ ప్రాసెస్ ఎవల్యూషన్ మీన్స్ ఏంటంటే కస్టమర్ ఎవల్యూట్ ద సాఫ్ట్వేర్ అండ్ ప్రొవైడ్ దేర్ ఫీడ్బ్యాక్ అండ్ అప్రూవ్డ్. ఓకే, ఈ ఎవల్యూషన్లో ఏంటంటే కస్టమర్ అన్నవాడు దీన్ని ప్రాసెస్ చేసి దాని యొక్క ఫీడ్బ్యాక్ని అప్రూవ్ చేసాడా లేదా అనేది ఫీడ్బ్యాక్ని ఇస్తాడు. ఇది ఎవల్యూషన్ ప్రాసెస్. సింపుల్గా ఏంటంటే స్పైరల్ ప్రాసెస్ మోడల్లో 4 స్టెప్స్లో జరుగుతుంది. ప్లానింగ్ ఫేజ్లో రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకుని రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ జరిగి రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి అవి దాని యొక్క రిక్వైర్మెంట్స్కి సంబంధించి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా డిఫైన్ చేస్తాము. ఆ ఎస్టిమేషన్స్ ఎలాగా, కాస్ట్ ఎస్టిమేషను, షెడ్యూల్ అండ్ ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలి, ఏమేమి రిసోర్సెస్ కావాలి ఈ ప్రాజెక్ట్కి అనేవి ముందు అండర్స్టాండ్ చేసుకుంటాము. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్లో రిస్క్ అనాలిసిస్లో మొత్తం ఈ ప్రాజెక్ట్ వల్ల అంటే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి, ఇవి ఫీజిబుల్ ఆర్ నాట్, ఇది సాధ్యమా కాదా అనేది డెసిషన్ తీసుకుని ఒక ప్రోటోటైప్ని రిలీజ్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఇంజనీరింగ్ ప్రాసెస్, దట్ మీన్స్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. ఓకే, ఇన్ దిస్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ ఆన్ టెస్టింగ్, కోడింగ్ అండ్ డిప్లాయింగ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ ఎవల్యూషన్లో కస్టమర్ ఎవల్యూట్ ద సాఫ్ట్వేర్ అండ్ కస్టమర్ ఈ సాఫ్ట్వేర్ని ప్రాసెస్ చేస్తాడు. కస్టమర్ అన్నవాడు ఏంటి, ఎవడు ఎండ్ యూజర్. ఈ ఎండ్ యూజర్ అన్నవాడికి చెప్పాను కదా, వీడికి ఈ నెట్వర్క్స్ గురించి కానీ, సాఫ్ట్వేర్స్ గురించి కానీ, నెక్స్ట్ హార్డ్వేర్ గురించి కానీ ఏమీ తెలియదు. ఓన్లీ వాడికి డెస్క్టాప్ అప్లికేషన్స్, డెస్క్టాప్ మీద ఎలా ప్రాసెస్ చేయాలి, క్లిక్ అండ్ డబుల్ క్లిక్, సింగిల్ క్లిక్ తప్పించి ఏమీ తెలియదు ఈయనకి మొత్తం మనం ప్రాసెస్ ఇలా చేయాలని చెప్పేసి డెస్క్టాప్ అప్లికేషన్లో చూపిస్తాం అంతే. ఈయనకి కోడింగ్ గురించి కానీ, నెక్స్ట్ సాఫ్ట్వేర్స్ గురించి కానీ, డేటాబేస్ గురించి కానీ, నెక్స్ట్ నెట్వర్క్స్ గురించి కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కానీ ఇదేని కూడా తెలియదు. ఓకే, దీన్ని ఓన్లీ ఆయన డెస్క్టాప్ మీద ఎలా ఆపరేట్ చేయాలి అనేది మాత్రం లాస్ట్కి క్లైమాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంతే. ఓకే, కస్టమర్ ఎవల్యూట్ ద సాఫ్ట్వేర్ ఎవల్యూట్ చేసినప్పుడు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తాడు, ఇది అప్రూవా కాదా అనేది. ఓకే, ఒకవేళ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ కనుక కావాలనుకుంటే కనుక కస్టమర్కి నెక్స్ట్ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ కోసం మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీకి మళ్ళీ అప్రోచ్ అయ్యి మళ్ళీ దీన్ని ఇలా ఇంక్రిమెంట్ చేయమని చెప్తాడు. ఇంక్రిమెంట్ చేయమంటే మళ్ళీ స్పైరల్ ప్రాసెస్ అనేది రిపీటెడ్ అవుతుంది. ఇలా స్పైరల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ స్పైరల్ ప్రాసెస్ మోడల్. నెక్స్ట్ మోడల్ ఈజ్ V-shaped మోడల్. ఇన్ దిస్ V-shaped మోడల్, V-shaped మోడల్లో మనకి ఏంటంటే V-shaped మోడల్ ఈజ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద వాటర్ఫాల్ మోడల్కి ఎక్స్టెన్షన్ అనమాట. ఇది ఏంటంటే వాటర్ఫాల్ మోడల్లో జరిగే ప్రాసెస్ అంతా రిక్వైర్మెంట్ గ్యాదరింగు, సాఫ్ట్వేర్ డిజైను, సిస్టమ్ డిజైను, మాడ్యూల్ డిజైన్, ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ జరిగి తర్వాత కోడింగ్ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత ఎవ్రీ పేజెస్లోనూ సమ్ వ్యాలిడేషన్ లైఫ్ సైకిల్ అనేది జరుగుతుంది. అంటే సపోజు మీరు ఒక డయాగ్రామ్ చూస్తే కనుక దీంట్లో 2 స్టెప్స్లో జరుగుతుంది. వెరిఫికేషన్ స్టెప్స్, వ్యాలిడేషన్ స్టెప్స్. వెరిఫికేషన్ స్టెప్లో ఫస్ట్ ఎవ్రీ పేజెస్కి కూడా సమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ అవుట్పుట్టే వ్యాలిడేషన్ స్టెప్. ఓకే, ఇప్పుడు ఏంటంటే వెరిఫికేషన్ సైకిల్ చూసుకుంటే మీరు లైఫ్ సైకిల్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకుంటాం. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసిన తర్వాత ఈ ఫేజ్లో వచ్చే మనకి ప్రోటోటైప్ ఏంటి, అవుట్పుట్ యాక్సెప్టెన్స్ ఆర్ నాట్. ఓకే, వ్యాలిడేషన్లో యాక్సెప్టెన్స్ ఆర్ నాట్. యాక్సెప్టెన్స్ టెస్ట్ ప్లాన్ అంటే ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ అనేది మనం ఓకేనా, యాక్సెప్ట్ చేయగలమా దీంట్లో అనేది జరుగుతుంది. నెక్స్ట్ సిస్టమ్ డిజైన్ చేసుకుంటాం. ఈ సిస్టమ్ డిజైన్లో వెరిఫికేషన్ చేసుకుంటాం. ఈ సిస్టమ్ వెరిఫికేషన్ తర్వాత దీన్ని వ్యాలిడేట్ ఆర్ నాట్. వ్యాలిడేషన్ అంటే సిస్టమ్ టెస్టింగ్ అంతా చేసి
దీన్ని ఒక అవుట్పుట్ తీసుకొస్తాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డిజైన్ వెరిఫికేషన్ చేసుకుంటాం. సాఫ్ట్వేర్ డిజైన్కి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఎవ్రీ ప్రోగ్రామ్కి కూడా టెక్నికల్గా మనం టెస్టింగ్ చేసుకుని దీన్ని టెస్ట్ ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ మాడ్యూల్ టెస్టింగ్. ఈ సాఫ్ట్వేర్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుని ఆ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ని టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ చేసినప్పుడు ఈ మాడ్యూల్స్ని యూనిట్ టెస్టింగ్ అంటాం. అంటే స్మాల్ ప్రోగ్రామ్స్ని టెస్ట్ చేయడాన్ని యూనిట్ టెస్టింగ్ అని చెప్పాను కదా. ఇప్పుడు టెస్ట్ చేస్తాం. లాస్ట్కి కోడింగ్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. అంటే V-shaped model is an extension of waterfall model. Waterfall model की extension ఇది. V-shaped model provides means of testing of software at each stage in reverse manner. ఓకే, అంటే ఎవ్రీ స్టేజ్లోనూ రివర్స్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు స్టెప్ అయితే వెరిఫికేషన్ అనేది అప్పర్ లెవెల్లో జరిగితే వ్యాలిడేషన్ అనేది డౌన్ నుంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, సిస్టమ్ డిజైన్, సాఫ్ట్వేర్ డిజైన్, మాడ్యూల్ టెస్టింగ్ జరిగిపోయిన తర్వాత మనకి తర్వాత చేయవలసింది ఏంటి? కోడింగ్ అనేది చేయాలి. కోడింగ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు కోడింగ్లో మనకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? మాడ్యూల్ డిజైన్ ద్వారా వచ్చిన ప్రోగ్రామ్స్. ఆ మాడ్యూల్ డిజైన్ ద్వారా వచ్చిన ప్రోగ్రామ్స్ని మనం యూనిట్ టెస్టింగ్ చేస్తాం. యూనిట్ టెస్టింగ్ చేసిన తర్వాత ఈ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని కాంకాటినేషన్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ డిజైన్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ డిజైన్ని ఈ మొత్తం సాఫ్ట్వేర్ని మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తాం. ఈ సాఫ్ట్వేర్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ మొత్తం ప్రాజెక్ట్ని ఇప్పుడు ఓన్లీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క ఓన్లీ సాఫ్ట్వేర్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తాము. తర్వాత మొత్తం సిస్టమ్ టెస్టింగ్ అంటే ఎంటైర్ సాఫ్ట్వేర్ని మనం టెస్టింగ్ చేస్తే అది సిస్టమ్ టెస్టింగ్ అవుతుంది. తర్వాత లాస్ట్కి వచ్చేది మనకి సిస్టమ్ టెస్టింగ్ తర్వాత యాక్సెప్టెన్స్ ఆర్ నాట్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది జరుగుతుంది లాస్ట్ క్లైమాక్స్లో. ఇది అంటే రివర్స్ మేనర్లో జరుగుతుంది. ఫస్ట్ వెరిఫికేషన్ అనేది అప్ నుంచి డౌన్కి వెళ్తే వ్యాలిడేషన్ అనేది డౌన్ నుంచి అప్కి వస్తుంది. ఇప్పుడు V-shaped model is an extension of waterfall model. Waterfall model की extension V-shaped model provides means of testing of software at each stage in reverse mannerలో జరుగుతుంది. ఎట్ ఎవ్రీ స్టేజ్ ప్రతి స్టేజ్లోనూ కూడా టెస్ట్ ప్లాన్స్ అండ్ టెస్ట్ కేసెస్ ఆర్ క్రియేటెడ్ టు వెరిఫై అండ్ వ్యాలిడేట్ ద ప్రోడక్ట్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ స్టేజ్. ఓకే, ఎవ్రీ స్టేజ్లో కూడా మనకి వెరిఫికేషన్స్ వ్యాలిడేషన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ ద V-shaped model shows the relationships between each phase of development and associated phase of testing. ఓకే, V-shaped మోడల్లో ఎవ్రీ ఫేజ్కి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ అయిన జరిగిన తర్వాత టెస్టింగ్ అనేది రివర్స్లో జరుగుతాయి. నెక్స్ట్ వెరిఫికేషన్ స్టెప్స్ ఎలా జరుగుతాయి? ఫస్ట్ దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. వెరిఫికేషన్ స్టెప్స్, వ్యాలిడేషన్ స్టెప్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ వెరిఫికేషన్ స్టెప్స్ encompasses the various design and coding activities that are required in the software development process. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ సంబంధించిన రిక్వైర్మెంట్కి సంబంధించిన మొత్తం అన్ని యాక్టివిటీస్ కోడింగ్తో సహా ఈ వెరిఫికేషన్ స్టెప్లో జరుగుతాయి, ఇంక్లూడ్ అయి ఉంటాయి. దీస్ స్టెప్స్ ఆర్ రెఫర్ టు యాజ్ డెవలపర్ లైఫ్ సైకిల్ సంబంధించిన రిఫర్ చేస్తాము. ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో ఫస్ట్ ఏంటి? వాట్ డస్ ద కస్టమర్ వాంట్స్? ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీట్స్ రెగ్యులర్లీ విత్ ద కస్టమర్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ అండర్స్టాండ్ దేర్ గోల్స్ అండ్ వాంట్స్. ఓకే, అంటే ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ కస్టమర్ అన్నవాడికి ఏం కావాలి,
వాట్ డస్ ద కస్టమర్ వాంట్స్, కస్టమర్కి ఏం కావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నప్పుడు ఏం చేస్తాడు, ఇట్ మీట్స్ రెగ్యులర్లీ విత్ ద కస్టమర్ని రెగ్యులర్గా మీట్ అయ్యి ఇన్ ఆర్డర్ టు ఫుల్ అండర్స్టాండ్ దేర్ గోల్స్ అండ్ వాంట్స్. ఓకే, తన యొక్క గోల్ ఏంటి, ఇప్పుడు కస్టమర్ యొక్క కస్టమర్ యొక్క ఆలోచన ఎలా ఉంది, ఆ ఆలోచన బట్టి ఇక టెక్నికల్గా ఇంప్లిమెంట్ చేస్తాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే సిస్టమ్ అనలిస్ట్ కానీ, సాఫ్ట్వేర్ అనలిస్ట్ కానీ, నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, ప్రాజెక్ట్ లీడ్ కానీ, సాఫ్ట్వేర్ లీడ్ కానీ, సాఫ్ట్వేర్ లీడ్ కానీ, టీమ్ లీడ్ కానీ, ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ కానీ, మొత్తం ఎవ్రీ పర్సన్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రతి పర్సన్ని కూడా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాము. ఓకే, సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్కి ఇన్వాల్వ్ అయిన ప్రతి పర్సన్ని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనొచ్చు. సో దాని మీద ఏంటంటే మనం ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీట్స్ రెగ్యులర్లీ విత్ ద కస్టమర్ని రెగ్యులర్గా మీట్ అయ్యి ఇన్ ఆర్డర్ టు ఫుల్ అండర్స్టాండ్ దేర్ గోల్స్ అండ్ వాంట్స్, తనకు కావాల్సిన గోల్స్ అండ్ తనకి ఏం కావాలనేది ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీట్ అయ్యి చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సిస్టమ్ డిజైన్. డెవలపింగ్ ద ఫేజ్ ఫర్ ద సిస్టమ్ డిజైన్ ఆర్ బ్లూ ప్రింట్ including requirements for hardware, software and network for the system under development. Before development is started, a system test plan is created. ఓకే, ఇప్పుడు సిస్టమ్ డిజైన్లో ఏం జరుగుతుంది, మొత్తం సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ సంబంధించిన హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి సంబంధించిన హార్డ్వేర్స్ కానీ, అంటే ఒక ప్రోడక్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సిన హార్డ్వేర్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, నెట్వర్క్స్ కానీ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకుని అండర్ డెవలప్మెంట్కి రెడీగా చేసుకుంటాం. ఈ డెవలప్మెంట్ రెడీగా చేసుకోవడాన్ని మనం సిస్టమ్ డిజైన్ అంటాం. దీన్ని సిస్టమ్ డిజైన్ అనేది సిస్టమ్ అనలిస్టులు చేస్తారు. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ డిజైన్ అనేది ఎలా జరుగుతుంది. సాఫ్ట్వేర్ డిజైన్ అనేది ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ఆర్ క్రియేటింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుని అండ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ ప్లాన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ this phase in order to test the pieces of the software systems ability to work together. Okay, first ఒక సాఫ్ట్వేర్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుని ఆ సాఫ్ట్వేర్ స్ట్రక్చర్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుని ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ టెస్ట్ ప్లాన్ కూడా క్రియేట్ చేసి ఉంచుకుంటాం. అంటే ఏమేమి టెస్ట్ చేయాలనేది ముందు బిఫోర్ వీ కెన్ ఎస్టిమేట్ ద టెస్ట్ ప్లాన్. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ డిజైన్లో ఏంటి, దిస్ టెస్ట్ స్టెప్ ఈజ్ డీటెయిల్డ్ డిజైన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ జనరేటెడ్ అండ్ ఆల్ ద పార్ట్స్ మేకింగ్ అప్ ద సిస్టమ్ ఆర్ స్పెసిఫైడ్. ఓకే, ఈ స్టెప్లో ఏంటి, నెంబర్ ఆఫ్ పీసెస్ కింద డివైడ్ చేసుకుంటాం అన్నాం కదా, నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద ముందు ఈ సాఫ్ట్వేర్ డిజైన్లో వచ్చిన మొత్తం డిజైన్ని సమ్ టాస్క్స్ కింద, అంటే టాస్క్ మీన్స్ సమ్ వర్క్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఆ వర్డ్స్ని మనం మాడ్యూల్స్ అంటాం. పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని, అంటే ఎవ్రీ మాడ్యూల్ హ్యాజ్ ఏ వన్ షెడ్యూల్, ఒక షెడ్యూల్ కింద డివైడ్ చేసుకుని ఆ షెడ్యూల్లో మళ్ళీ దీనికి ఒక టెస్ట్ ప్లాన్ క్రియేట్ చేసుకుంటాం. ఆ ప్లానే యూనిట్ టెస్ట్ ప్లాన్ అంటాం. ఓకే, ఈ ప్లాన్ని క్రియేట్ చేసుకుంటాం. ది స్టెప్స్ ఈజ్ డీటెయిల్డ్ డిజైన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ జనరేటెడ్ అండ్ ఆల్ ద పార్ట్స్ మేకింగ్ అప్ ద సిస్టమ్ ఆర్ స్పెసిఫైడ్. దీన్ని బట్టి మొత్తం సిస్టమ్కి సంబంధించిన మొత్తం పార్ట్స్, సాఫ్ట్వేర్ డిజైన్ అందరినీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ప్రోగ్రామ్స్ని కింద ఏమేమి ప్రోగ్రామ్ చేయాలనేది డిజైన్ చేసుకుని మనం నెక్స్ట్ ఫేజ్కి పంపుతాం. నెక్స్ట్ ఫేజ్ ఏంటి, కోడింగ్ ఫేజ్. ద కోడింగ్ ఫేజ్ ఇన్వాల్వ్స్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్చువల్ కోడింగ్. దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ సెలెక్టింగ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వన్స్ కోడింగ్ ఈజ్ కంప్లీట్, ద పాత్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూస్ అప్ ద రైట్ సైడ్ ఆఫ్ ద వి మోడల్. ఓకే, ఇప్పుడు ఏంటి, ఈ కోడింగ్ ఫేజ్ ఏమో జరుగుతుంది. కోడింగ్ ఫేజ్లో ఇట్ ఇన్వాల్వ్స్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్చువల్ కోడింగ్. మొత్తం యాక్చువల్ కోడింగ్ అంటే ఇప్పుడు మాడ్యూల్ డిజైను, ఫస్ట్ సిస్టమ్ డిజైన్లో మొత్తం
సాఫ్ట్వేర్కి సంబంధించి ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్కి సంబంధించిన హార్డ్వేరు, సాఫ్ట్వేరు, నెక్స్ట్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేసుకుని ఏ నెట్వర్క్స్ కావాలి, ఏ హార్డ్వేర్ కావాలి, ఏ సాఫ్ట్వేర్ కావాలి, ఇవన్నీ అనలైజ్ చేసుకుని దాన్ని ఒక ప్రాజెక్ట్ ఇది చేయగలమా లేదా అనేది అనలైజ్ చేసుకుని చేసే ప్రాసెస్లో సిస్టమ్ డిజైన్ ఉంటే కనుక సాఫ్ట్వేర్ డిజైన్లో ఇప్పుడు అందులో సాఫ్ట్వేర్ సంబంధించిన అంటే ఇప్పుడు సిస్టమ్ డిజైన్లో సాఫ్ట్వేర్కి సంబంధించిన టెక్నికల్ డిజైనింగ్ అంతా కూడా సాఫ్ట్వేర్ డిజైన్లో జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ డిజైన్లో మాడ్యూల్ డిజైన్, ఈ సాఫ్ట్వేర్ డిజైన్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటాము. ఆ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఆ మాడ్యూల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోడింగ్ ఫేజ్ అనేది యూజ్ చేస్తాము. ఈ కోడింగ్ ఫేజ్కి సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటాము. వన్స్ కోడింగ్ ఈజ్ కంప్లీట్ ద పాత్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూస్ ఆఫ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద వి మోడల్. ఒక్కసారి కోడింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ ఏముంటుంది, వ్యాలిడేషన్ స్టెప్స్ ఉంటాయి. ఆ వ్యాలిడేషన్ స్టెప్స్ అనేవి నెక్స్ట్ వ్యాలిడేషన్ స్టెప్స్ అనేవి జరుగుతాయి. ఈ వ్యాలిడేషన్ స్టెప్స్ అనేవి ఎలా జరుగుతాయి చూడండి. వైల్ వెరిఫికేషన్ ఫోకసెస్ ఆర్ డెవలప్మెంట్, validation ensures that all development was carried out correctly. These steps are also referred to as testers life cycle. టెస్టర్స్ లైఫ్ సైకిల్లో జరుగుతుంది. ఓకే, దీన్నే వ్యాలిడేషన్ లైఫ్ సైకిల్ అంటాము. డయాగ్రామ్ చూడండి ఒకసారి. వెరిఫికేషన్ స్టెప్స్ జరిగినాయి కదా, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, సిస్టమ్ డిజైన్, సాఫ్ట్వేర్ డిజైన్, మాడ్యూల్ డిజైన్, కోడింగ్, ఇక్కడ దాకా ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎవ్రీ ఫేజెస్కి కూడా ఒక టెస్ట్ ప్లాన్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవ్రీ మాడ్యూల్, ఇప్పుడు ఇది వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అప్ నుంచి డౌన్కి ఎలా వచ్చిందో ఇప్పుడు వ్యాలిడేషన్ ప్రాసెస్ అనేది డౌన్ నుంచి అప్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు మాడ్యూల్ డిజైన్ అనేది ఇప్పుడు కోడింగ్ ద్వారా వచ్చిన మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయో, అంటే కోడింగ్ ద్వారా మనకి కోడింగ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా వచ్చిన మాడ్యూల్స్ ఎన్ని ఉన్నాయో వాటినన్నిటిని వాటి యొక్క ప్రోగ్రామ్స్ని ఎవ్రీ ప్రోగ్రామ్ని టెస్టింగ్ చేయడాన్నే మనం యూనిట్ టెస్టింగ్ అంటాము. ఇవన్నిటిని ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కాంకాటినేట్ చేసి ఒక సాఫ్ట్వేర్ కింద క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు వచ్చే టెస్టింగ్ అంటే స్క్రీన్ బై స్క్రీన్ టెస్టింగ్. ఆ స్క్రీన్ బై స్క్రీన్ టెస్టింగ్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాము. తర్వాత ఈ సాఫ్ట్వేర్ మొత్తం స్క్రీన్స్ అన్ని రెడీ అయిన తర్వాత దీనికి సంబంధించిన నెట్వర్క్స్ కానివ్వండి, నెక్స్ట్ హార్డ్వేర్స్ కానివ్వండి, ఇవన్నిటి యొక్క టెస్టింగ్ని సిస్టమ్ టెస్టింగ్ అంటారు. లాస్ట్ మొత్తం ప్రాజెక్ట్ అంతా క్రియేట్ అయిన తర్వాత యాక్సెప్టెన్స్ ఆర్ నాట్, అంటే యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది అది లాస్ట్ని యాక్సెప్టెన్స్ టెస్టింగ్లోకి వస్తుంది. ఇది డౌన్ నుంచి అప్కి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు యూనిట్ టెస్టింగ్ డౌన్ నుంచి అప్కి వస్తుందని చెప్పాం కదా. ఇప్పుడు దీస్ స్టెప్స్ ఆర్ ఆల్సో రిఫర్ టు ఎస్ టెస్ట్ లైఫ్ సైకిల్ అని కూడా అనొచ్చు. దీంట్లో యూనిట్ టెస్టింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఎన్ష్యూర్ దట్ ఆల్ బగ్స్ ఆర్ ఎర్రర్స్ ఇన్ కోడ్ ఆర్ రిమూవ్డ్ అండ్ టెస్టెడ్ ఫర్ ఎట్ ఏ వెరీ ఎర్లీ స్టేజ్. ఓకే, ఎన్ష్యూరింగ్ ఇప్పుడు ఆల్ బగ్స్ మొత్తం కోడింగ్లో జరిగే అన్ని బగ్స్ని కానీ ఎర్రర్స్ని కానీ రిమూవ్ చేసి దాన్ని టెస్ట్ చేయడాన్ని ఈ టెస్టింగ్లో జరుగుతుంది. ఓకే, యూనిట్ టెస్టింగ్ అనేది ఎవ్రీ ప్రోగ్రామ్ని టెస్ట్ చేసి దానిలో ఉన్న బగ్స్ని ఎర్రర్స్ని తీసేస్తుంది. ఓకే, తీసేసేది మళ్ళీ డెవలపర్. నెక్స్ట్ ఓన్లీ యూనిట్ టెస్టింగ్ అనే టెస్టర్ అన్నవాడు టెస్ట్ చేసి మళ్ళీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి పంపుతాడు. డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారంటే దాన్ని రెక్టిఫై చేసి రిమూవ్ చేసి బగ్స్ని ఎర్రర్స్ని రిమూవ్ చేసి మళ్ళీ యూనిట్ టెస్టర్కి ఇస్తారనమాట. ఇది ప్రాసెస్ జరిగేది. నెక్స్ట్ టెస్టింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఎన్ష్యూరింగ్ దట్ ద మాడ్యూల్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్స్ ఆర్ యాక్యురేట్ అండ్ దట్ ఆల్ ద సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీస్ హ్యావ్ బీన్ క్యాప్చర్డ్ ఇన్ ద డిజైన్. ఓకే, ఇందులో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ డిజైన్ మొత్తం జరిగిన దాంట్లో ఇప్పుడు మనకు మాడ్యూల్ డిజైన్ ద్వారా వచ్చిన యూనిట్ టెస్టింగ్ ద్వారా వచ్చిన మొత్తం సాఫ్ట్వేర్ని మళ్ళీ స్క్రీన్ బై స్క్రీన్ టెస్టింగ్ అనేది సాఫ్ట్వేర్ డిజైన్ టెస్టింగ్లో జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ డిజైన్ అనేది యాక్యురేట్గా వచ్చిందా లేదా అనేది ఈ ఫంక్షనాలిటీ ఈ టెస్టింగ్ ద్వారా చూస్తారు. ఇంటిగ్రేటింగ్ టెస్టింగ్ అనేది ఏంటి, ఎన్ష్యూరింగ్ దట్ ద మాడ్యూలింగ్ అన్ని తీసుకుని అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఈ సాఫ్ట్వేర్ డిజైన్స్ ఆర్ యాక్యురేట్ అండ్ దట్ ఆల్ ద సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీస్ హ్యావ్ బీన్ క్యాప్చర్డ్ ఇన్ ద డిజైన్. ఈ సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీస్ అన్నిటిని ఈ డిజైన్లో ఈ సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీస్ అన్నింటినీ
ఈ సాఫ్ట్వేర్ డిజైన్లో క్యాప్చర్ చేసుకుని అవి టెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత టెస్టింగ్ సిస్టమ్ టెస్టింగ్ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఎంటైర్ సాఫ్ట్వేర్. మొత్తం సాఫ్ట్వేర్ అంతటినీ కూడా టెస్ట్ చేస్తాం. ఇక్కడ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మనం ఓన్లీ స్క్రీన్ బై స్క్రీన్ టెస్టింగ్ చేసుకుంటూ వెళ్తాము. ఇది మొత్తం టోటల్ ప్రాజెక్ట్ని సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంతటిని కూడా టెస్టింగ్ చేసుకుంటూ వెళ్ళి మనం ఒక ప్లాన్ని క్రియేట్ చేస్తాము. టెస్టింగ్ అండ్ ఫంక్షనాలిటీ. నెక్స్ట్ లాస్ట్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో ensuring that the users happy with the product before the final version is delivered. This step can also help in finding performance issues in the software such as speed or capacity performance. Okay, ఈ టెస్టింగ్లో ఏంటంటే మనం ఫస్ట్ కస్టమర్ అన్నవాడికి డెలివరీ చేసిన తర్వాత కస్టమర్ ఎన్విరాన్మెంట్లో మనం ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది కస్టమర్ ఎన్విరాన్మెంట్లో వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడా లేదా, ఏదైనా పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయా, పెర్ఫార్మింగ్ ఇష్యూస్ అన్నిటిని కనిపెట్టి వాటి యొక్క సాఫ్ట్వేర్ స్పీడ్ని కానీ వాటి యొక్క పెర్ఫార్మెన్స్ని కానీ పెంచడంలో ఈ టెస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్. వి షేప్డ్ మోడల్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? వి షేప్డ్ మోడల్లో సింపుల్ అండ్ ఈజీ టు యూజ్, ఇది సింపుల్గా అండ్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈచ్ ఫేజ్ హ్యాస్ స్పెసిఫిక్ డెలివరబుల్స్. ఎవ్రీ ఫేజ్లోనూ ఒక టెస్ట్ ప్లాన్ అనేది మనకు క్రియేట్ అవుతుంది కాబట్టి స్పెసిఫిక్ డెలివరబుల్స్ అనేవి బయటకు వస్తాయి. నెక్స్ట్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఓవర్ ద వాటర్ఫాల్ మోడల్ డ్యూ టు ద డెవలప్మెంట్ ఆఫ్ టెస్ట్ ప్లాన్స్ డ్యూరింగ్ ద టెస్ట్ లైఫ్ సైకిల్. ఓకే, వాటర్ఫాల్ మోడల్ కంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఈ లైఫ్ సైకిల్లో. ఎందుకంటే మనం ఎవ్రీ ఫేజ్కి కూడా ఒక టెస్ట్ ప్లాన్ అంటూ ఉంటుంది కాబట్టి ఆ టెస్టింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఎవ్రీ ఫేజ్లో, కాబట్టి higher chance of success over the waterfall model. Okay, next one works well on small projects where requirements are easily understood. Okay, మనం ఒకసారి చిన్న స్మాల్ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా మనకి ఇది చాలా సింపుల్గా ఉంటుంది, రిక్వైర్మెంట్స్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ అంటే దిస్ మోడల్ డస్ నాట్ ప్రొవైడ్ ఏ క్లియర్ పాత్ ఫర్ ప్రాబ్లమ్స్ ఫౌండ్ డ్యూరింగ్ ద టెస్ట్ ఫేజెస్. ఎవ్రీ టెస్టింగ్ ఫేజెస్లో అంటే మనం ఎస్టిమేట్ చేసుకున్న టెస్ట్ ప్లాన్ ఒకలా ఉంటుంది, మనం కోడింగ్ ద్వారా మనం టెస్టింగ్ చేసుకుంటూ వచ్చిన టెస్టింగ్ అనేది ఒకలా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం క్లియర్గా ఉండదు పాత్ అనేది అంటున్నారు. నెక్స్ట్ no working software is produced until late during the life cycle. ఓకే, దీంట్లో సమ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ చేయలేదు. ఓకే, ఈ లైఫ్ సైకిల్ లేట్ అయితే కనుక దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు. నెక్స్ట్ వన్స్ an application is in the testing phase, it is difficult to go back and change a functionality. ఓకే, ఒక్కసారి టెస్టింగ్ ఫేజ్లో టెస్టింగ్ జరిగిన తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు వాటర్ఫాల్ మోడల్ లాగే ఏంటంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళడం అనేది కష్టమవుతుంది. ఓకే, ఇది డిసడ్వాంటేజెస్. ఓకే, సింపుల్గా ఏంటి ఇది ఈ వి షేప్డ్ మోడల్లో వి షేప్డ్ అని ఎందుకన్నా వ్యాలిడేషను వెరిఫికేషను 2 స్టెప్స్లో జరుగుతుంది కాబట్టి వి షేప్డ్ అన్నాం. ఈ వి షేప్డ్ మోడల్లో ఏంటి ఫస్ట్ సింపుల్గా వెరిఫికేషన్ లైఫ్ సైకిల్, వ్యాలిడేషన్ లైఫ్ సైకిల్. ఈ వెరిఫికేషన్ లైఫ్ సైకిల్, వ్యాలిడేషన్ లైఫ్ సైకిల్ని మనం టెస్టింగ్ లైఫ్ సైకిల్ అని కూడా అంటాము. ఓకే, ఈ వెరిఫికేషన్లో ఫస్ట్ మనకి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుని చేసుకున్న తర్వాత వాటిని ఐడెంటిఫై చేసి అండర్స్టాండ్ చేసుకుని దానికి సంబంధించిన లాస్ట్కి మనకు అవుట్పుట్ ఎలా రాబోతుంది అనేది ఒక టెస్ట్ ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ సిస్టమ్ డిజైన్లో మొత్తం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో ఆ రిక్వైర్మెంట్స్లో నాన్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన హార్డ్వేర్స్ ఏం కావాలి, సాఫ్ట్వేర్స్ ఏం కావాలి, నెక్స్ట్ నెట్వర్క్స్ ఏం కావాలి, ఇవన్నీ కూడా మనం టెస్ట్ ప్లాన్ చేసుకుని దానికి ఒక ప్లాన్ రెడీ చేసుకుని ఉంచుకుంటాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డిజైన్లో
కూడా సాఫ్ట్వేర్ డిజైన్లో ఇప్పుడు ఈ సిస్టమ్ డిజైన్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్లో టెక్నికల్ డిజైనింగ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసుకుని దానికి ఒక ఇంటిగ్రేషన్ టెస్ట్ ప్లాన్ని రెడీ చేసుకుని ఉంచుకుంటాం. నెక్స్ట్ మాడ్యూల్ టెస్ట్. ఈ సాఫ్ట్వేర్ డిజైన్ నుంచి వచ్చిన ఎన్ని షెడ్యూల్స్లో చేయాలి, ఎంత కాస్ట్ ఎస్టిమేట్ చేయాలి, ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలి, ఆ పార్ట్స్ అన్నిటిని ఎవ్రీ పార్ట్ హ్యాజ్ ఏ మాడ్యూల్, ఒక మాడ్యూల్ కింద డివైడ్ చేసుకుని ఆ మాడ్యూల్స్ని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసుకుని రెడీ చేసుకుని యూనిట్ టెస్ట్ ప్లాన్ రెడీ చేసుకుని ఉంచుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు కోడింగ్లో ఏంటంటే యాక్చువల్ కోడింగ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. కోడింగ్ అంతా కూడా చేసిన తర్వాత ఇప్పుడు ఎవ్రీ మాడ్యూల్కి జరిగిన కోడింగ్ని టెస్టింగ్ చేయడాన్ని, అంటే ఎవ్రీ మాడ్యూల్ టెస్టింగ్ చేయడాన్ని ఇక్కడ యూనిట్ టెస్టింగ్ అంటాం. అంటే ఎవ్రీ ప్రోగ్రామ్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ని ఎవ్రీ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ని టెస్టింగ్ చేయడాన్ని ఇక్కడ యూనిట్ టెస్టింగ్ అంటాం. యూనిట్ టెస్టింగ్ నుంచి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ ఎవ్రీ మాడ్యూల్స్ని కాంకాటినేట్ చేయగా మనకి ఒక సాఫ్ట్వేర్ డిజైన్ అనేది వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ డిజైన్ అనేది వచ్చిన తర్వాత వాటిని ఎవ్రీ స్క్రీన్ని ఎక్కడ ఏ స్క్రీన్ ఎక్కడి నుంచి ఎక్కడ రీడైరెక్ట్ అవుతుంది, నెక్స్ట్ ఏ స్క్రీన్లో ఏ డ్రాబ్యాక్ ఉంది, ఇవన్నీ కూడా మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో చేస్తాం. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేసిన తర్వాత మనకి టెక్నికల్గా మొత్తం అయిన తర్వాత దీనికి సంబంధించిన సిస్టమ్ టెస్టింగ్, స్టోరేజ్ కానివ్వండి, నెక్స్ట్ కాస్ట్ కానివ్వండి, నెక్స్ట్ షెడ్యూల్ కానివ్వండి, రీసోర్సెస్ కానివ్వండి, ఇవన్నిటి యొక్క కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసామా లేదా అనేది సిస్టమ్ టెస్టింగ్లో టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఈ సిస్టమ్ టెస్టింగ్లో టెస్ట్ చేసిన తర్వాత లాస్ట్కి ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ రెడీ అయిన తర్వాత యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. దీంట్లో ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఇప్పుడు మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ద్వారా వచ్చిన టెస్ట్ ప్లాన్కి దీనికి మ్యాచ్ అవుతుందా, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ నుంచి వచ్చిన యాక్సెప్టెన్స్ టెస్ట్ ప్లాన్ అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ మనం ఒకటి ఎస్టిమేట్ చేసుకుంటే కనుక అదే అవుట్పుట్ క్లియర్గా వచ్చిందా, దాని మీద ఏమన్నా ఇంకా ఇంప్లిమెంట్ చేయొచ్చా, దాని పెర్ఫార్మెన్స్ని పెంచొచ్చా, స్పీడ్ని పెంచొచ్చా, ఇవన్నీ కూడా యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో టెస్ట్ చేసుకుంటాం. ఇలా 2 స్టెప్స్లో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వెరిఫికేషన్ స్టెప్ అనేది అప్ నుంచి డౌన్కి వెళ్తుంది, వ్యాలిడేషన్ స్టెప్ అనేది డౌన్ నుంచి అప్కి వెళ్తుంది. ఇలా మోడల్ అనేది జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం తెలుసుకుంది ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్యారడిజమ్స్ ఆర్ మోడల్స్ అంటాము. ఇందులో వాటర్ఫాల్ మోడల్, ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడలు, నెక్స్ట్ స్పైరల్ మోడలు, వి షేప్ మోడలు, ఈ టోటల్ మోడల్స్. ఇవి సింగిల్గా అడగొచ్చు లేదా ఓన్లీ సింపుల్గా సాఫ్ట్వేర్ మోడల్స్ అని అడిగితే ఎన్ని మోడల్స్ అయినా మనం రాసుకోవచ్చు. ఇది మొత్తం సాఫ్ట్వేర్ మోడల్స్. ప్రతి కంపెనీ కూడా ఒక మోడల్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఒక మోడల్ని ఇప్పుడు అజైల్ ప్రాసెస్ మోడల్ని, ఇంకా కొత్త ప్రాసెస్ మోడల్స్ చాలా ఉన్నాయి. మనం కొన్ని మోడల్స్ మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, మీకు స్టడీ మెటీరియల్ మీకు కాలేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ స్టడీ మెటీరియల్ని చూస్తూ ఎవ్రీ లైన్ చూసుకుంటూ, నెక్స్ట్ ఆ డయాగ్రామ్స్ని చూసుకుంటూ, నేను చెప్పింది వింటూ, నా వీడియో చూస్తూ మీరు ఫాలో అయితే మీకు పూర్తిగా అండర్స్టాండ్ అవుతుంది.